కాలువల ద్వారా ప్రవహించే సాగునీరు వరి భూములకు అందించడంలో లాకులు కీలక పాత్ర పోషిస్తాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి కపిలేశ్వరపురం గ్రామాల సమీపాన బ్యాంక్ కెనాల్పై బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించిన లాకులు ఎటువంటి మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థలో ఉన్నాయి. 4 దశాబ్దాల క్రితం కాలువల గుండా పడవలు, లాంచీల ద్వారా జల రవాణా జరిగేది. పెరిగిన జనాభాకి అనుగుణంగా కాలువ గట్లు ఆక్రమణలకు గురయ్యి కుసించిపోయాయి. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా కాలువలతో తూటు, పిచ్చి మొక్కలు పెరిగి దిగువ పొలాలకు సాగునీరు పారుదలకు ఆటంకం ఏర్పడుతుంది. ఇక ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన చెత్తను సమీప నివాసితులు, గ్రామ పంచాయతీల సిబ్బంది వ్యర్థాలు తీసుకొచ్చి కాలువలలో యథేచ్ఛగా పడేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకప్పుడు దాహార్తిని తీర్చే కాలువలు నేడు నీటిలో దిగాలంటేనే చర్మ వ్యాధులు సోకుతాయని భయపడే పరిస్థితి దాపురించింది. ఇక లాకు సిబ్బంది నివాసం ఉండే గృహాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. ఇకనైనా కాలువలు, లాకులకు ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందిగా సాగునీటి సంఘాల చైర్మన్లను రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఎస్కే మదీనా పార్చా మాట్లాడుతూ లాకులు మరమ్మతులకు నిధులు మంజూరు చేయవలసిందిగా సంబంధిత ఇంజనీర్కు వినతి పత్రం అందజేశామని తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కోళ్లలాకు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు ఎస్కే మదీనా పార్చా అండి. నేను సుమారు 2 సంవత్సరాలు అయింది ఈ లాకులోకి వచ్చి. అయితే సార్ వచ్చి ఏంటి లాకులు వ్యవహారం ఈ వర్క్లు చేయట్లేదు, లాకులు మొత్తం ఇల్లు వాళ్ళు తీసేసినాయి, లాకులు పూర్తిగా పాడైపోయినాయి. ఏంటండి ఇలాగ ఉంది, ఎక్కడ కూడా మరి చెత్తానంతో నిండిపోయి ఉంటాయి లాగులు, ఈ తుప్పలతోటి కట్టాను. సిబ్బంది సరిగ్గా లేరా ఏంటైనా ఆయన ప్రశ్నించడం జరుగుతుందని అడగడం. దానికి మేమేం చేయడం సారో, సిబ్బంది తగ్గిపోయారు అనేది వాస్తవమే. ఎక్కడో లాగులో ఒక పర్మనెంట్ లస్కర్ ఒక చోట ఉంటున్నారు, మిగతా చోట అంతా కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళనే నియమించి ఏర్పాటు చేసి నియమించారు. ఆ రకంగానే జరుగుతుంది. అయితే పర్మనెంట్ లస్కర్లు ఉంటే వాళ్ళకి పూర్తిగా అన్ని అవగాహనలు ఉంటాయండి, ఎలా చేయాలి ఏంటి అనేది. మా అవుట్సోర్సింగ్లు ఉండటం వల్ల వాళ్ళకి సరిగా తెలియనితనం. అందులోకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మార్చడం జరుగుతుంది. ఈ మార్చడం జరగడంలో వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అవగాహన రావడానికి కూడా టైం పడుతుంది. ఉన్న ఒక లస్కర్ పర్మనెంట్ లస్కర్లో మాకు అన్నాడండి, ఆయన పేరు కే బాబురా గారు. ఈ లాకులో అత్తమాను ఈ కాలంలోంచి చెత్త అండి, ఈ ఊళ్ళలో ఇళ్లలోంచి తీసుకొచ్చి పాడేసిన చెత్త, పంచాయతీలు ఈ పక్క పొలాలు, అరటి తోటలు, అలాగే కొబ్బరి చెట్లు పెంచి ఆ కొబ్బరి ఆకులు మూటలు కట్టి పాడేయడం, ఈ ఏంటంటే అరటి చెట్లు ఏమో చెట్టు కింద తోసేయడం, రకరకాలుగా చెత్త వచ్చి ఇక్కడేమో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ తుక్కు గట్ట తొలగించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. దాని గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. తర్వాత ఈ లాకు వర్కులు ఏంటి అని అడిగారు సారు. మరి నేను వచ్చిన వెంటనే అధికారులకి తెలియపరచడం జరిగింది సారు. ఈ లాకు గురించి వర్కులు 10 ఐటెంలు రాశానండి. అందులో ఒక్కో ఐటెంలో 2-3 ఉంటాయి. ఏంటంటే ఫ్రెంచింగు, మన లాక్ ఆఫీసు తీసి కొత్తది కట్టడం, లేదంటే దానికి ఏదోటి మరమ్మతు చేయండి, ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, ఇక్కడ తలదాచుకోవడానికి ఏ దారి లేదు, ఆ రికార్డులు తడిసిపోతున్నాయి, సామాన్లు తడిసిపోతున్నాయి అనేసి ఆ బరకాల ప్లాస్టిక్ వేసి ఏదో అవి నియమించడం జరిగిందండి మనుషులను పట్టుకొని. ఇంకా ఇతరత్ర వర్కుల గురించి అన్నీ కూడా అధికారులకు చెప్పాను. వారు వెంటనే స్పందించి ప్రభుత్వం మాకు మరి మేము పెడుతున్నామండి, ఏమైనా పైనుంచి మరి గ్రాంటు జారీ చేస్తే వర్కులన్నీ చేయిస్తామని చెప్పారు. సిమెంట్ రోడ్డు ఒకటి రాసేవండి, దీనికి ఫ్రెంచింగ్ రాసేవండి, ఆఫీసు ఒకటి కొత్తగా కట్టాలని ఓ పైప్ వేయాలండి ఆ లాగ్ ఆఫీస్ కాడ. అలాగే ఈ తూములు ఈ ప్రవహించే చోట ఇళ్ళ వెనకాల ఆ రాళ్ళు కూడా జారిపోతే మా అధికారులు వాళ్ళు చూపిస్తే వాళ్ళు కూడా రేపు ఎండాకాలం పాత్రలతో కూడా ఏర్పాటు చేస్తామండి అన్నారు. అలాగే ఈ పక్కనే తుంగానికి వైర్ వరకు తొలిచేస్తుంటే గోడ కూడా కొత్త కూడా కడతానని కూడా చెప్పారండి. ఈ అన్నిటికి ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే మేము తప్పనిసరిగా చేసి పెడతామని చెప్పారు సార్. ఇది మరి ఇక్కడ జరిగినటువంటి విషయం. కావున సదరు ఈ విషయాలు పై దృష్టికి తెలియపరచాలని కోరుతున్నామండి.